కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేకలకుంట పంచాయతీ అగ్రహారం వాసి అయిన కాణాల మల్లికార్జున రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరపున జిల్లా ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడం తన బాధ్యతను మరింత పెంచాయని తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను తనకు రావడంలో కృషి చేసిన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్కు, జిల్లా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డికి, తెదేపా మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డికి, సహకార సంఘం చైర్మన్ ఎల్లటూరు సాంబశివారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ పార్టీ తనను నమ్మి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన భూపేష్ అన్న అధ్యక్షన మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. కడప జిల్లాలో నూతనంగా మన కడప అధ్యక్షునిగా నియమించినటువంటి మన భూపేష్ రెడ్డి గారికి, అదే రకంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు వరదారెడ్డి అన్న గారికి, చైతన్య రెడ్డి గారికి, అదే రకంగా మన ముఖ్యంగా మన మంత్రివర్యులైనటువంటి సవితమ్మ గారికి, అదే కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవరెడ్డి గారికి, అదే రకంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు పుత్త నరసింహారెడ్డి గారికి, అదే రకంగా అందరికీ మరియు ఈ కార్యక్రమం వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఎప్పుడే కానీ ఈ మధ్య కడప అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు మన శ్రీనివాస్ రెడ్డి గారు సుమారు 12 సంవత్సరాలు పార్టీకి ఎన్నో సేవలు చేశారు. ఈరోజు కొత్తగా మన భూపేష్ రెడ్డి గారిని కొత్త యువ నాయకునికి ఇవ్వాలని చెప్పి మన లోకేష్ బాబు గారు నియమించి మన కడప జిల్లానే ఒక మంచి ఉత్తేజం తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఎప్పుడు ఊహించినటువంటి జనాలు ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషకర విషయము. మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేసేదానికి మనకు భూపేష్ రెడ్డి యువ నాయకుడు వాళ్ళ సభ్యులందరూ సుమారు 42 మంది యువకులందరూ నియమించి మన కడప జిల్లాను పార్టీ వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా పార్టీ 3 సంవత్సరం ఉంది. ఈ సంవత్సరాల పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త యువకులకు అవకాశం ఇచ్చి కొత్త ఉత్తేజం నింపినటువంటి మన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా మన భూపేష్ రెడ్డి గారు కొత్తగా నియమించేందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి ఎల్లవేళలా మా పార్టీ తరఫున మేమందరం కూడా మా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మేమందరం ప్రజలందరం కలిసి ఆయనకి ఎప్పటికీ ఎన్నెండుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.